సో ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి లాస్ట్ లో డ్రాప్ డౌన్స్ వర్క్ చేసాం, ఐకాన్స్ చేసాం అండ్ పొజిషన్స్ చేసాం. మనం పొజిషన్స్ అండ్ డ్రాప్ డౌన్స్ ఐకాన్స్ చేసాం. సో ఇవాళ మనకి నావిగేషన్ బార్ అండ్ కాలమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ నావిగేషన్ బార్ కాలమ్స్ గురించి కంప్లీట్ అయితే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో నావిగేషన్ బార్ అనమాట. సో నావిగేషన్ బార్ చూస్తే మనకి ఎలా ఉంటదంటే, సపోజ్ ఒక ప్రాజెక్ట్ లో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక నావిగేషన్ బార్ ఉంది. సో ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఒకలాగా ఉండొచ్చు. ఒకటి కంపెనీ నేమ్ లెఫ్ట్ లో ఉండొచ్చు, కంపెనీ లోగో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ సో నావిగేషన్ బార్ అనేది మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇక్కడ మనకి లోగో ఉండొచ్చు అండ్ నేమ్ ఉండొచ్చు, కంపెనీ నేమ్. అండ్ ఇక్కడ మెనూస్ ఉంటాయి మనకి. ఏదైనా హోమ్, అబౌట్, సర్వీసెస్, డ్రాప్ డౌన్స్, కాంటాక్ట్, ఇలాంటి ఏదైనా సరే మనకు ఉంటాయి. సో ఇక్కడ చూసినా సరే మనకి ఇట్లా మెనూస్ లాగా ఉన్నాయి మనకి. సో ఇలాంటి వాటిని మనం ఎలా డిజైన్ చేస్తాం ఏంటి అనేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనకు అనుకుంటే ఇక్కడ ఎలా ఉన్నాయి మనకి. సో ఒక సీక్వెన్స్ ఫార్మాట్ అంటే ఒక లిస్ట్ టాపిక్ లో అనమాట. మనకు ఒక లిస్ట్ లో అనమాట మనకి ఎల్ఐ ఇలాగ వచ్చేసి మనకి ఏదైనా సరే ఒక ఎల్ఐస్ లో మనం ఇచ్చుకోవచ్చు. ఏదైనా సరే ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఉంది అనేసి అనుకుంటే ఒకటి అనార్డర్ లిస్ట్ లో ఇచ్చుకోండి మీరు. ఏదైనా సరే ఇక్కడైనా సరే అండ్ ఇదైనా సరే ఏదైనా సరే ఒక అనార్డర్ లిస్ట్ లో ఇచ్చుకోండి. ఒక అంటే ఒక లిస్ట్ ఫార్మాట్ లో కానీ ఏదైనా సరే అట్లా ఉన్నప్పుడు మనకు ఒక లిస్ట్ ఫార్మాట్ కానీ అనార్డర్ లిస్ట్ కానీ ఏదైనా ఇవ్వండి. అనార్డర్ లిస్ట్ ఎక్కడైనా సరే మనం యూజ్ చేసేది ఎక్కడ ప్రాజెక్ట్ లో అనార్డర్ లిస్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు అలాంటి నావ్ బార్ ని మనం ఎలా డిజైన్ చేస్తామనేసి ఒకసారి చూద్దాం. సో నావ్ బార్ లో మనకు టైప్స్ కూడా ఉంటాయి. అన్ని టైప్స్ ని మనం ఎక్కడ ఎలా చేస్తామనేసి ఒకసారి చూద్దాం. నావ్ బార్స్ ఇక్కడ మెయిన్ నావ్ బార్ వచ్చేసి టైప్స్ లాగా మనం చేసుకున్నాం. ఫస్ట్ ఒక నావ్ బార్ చేద్దాం, మళ్ళీ తర్వాత ఇంకొక టైప్ లాగా మనకు డిఫరెంట్ నావ్ బార్స్ లాగా మనం డిజైన్ చేసుకుంటే వెళ్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక నావ్ అనేసి నేను తీసుకుంటున్నా. నావ్ అనేది ఏంటంటే ఒక నావ్ బార్ కి స్ట్రక్చరల్ ఎలిమెంట్ అనమాట. ఏదైనా సరే ఒక నావ్ బార్ చేస్తున్నారు అనుకుంటే ఆ నావ్ అనేసి ఒక స్ట్రక్చర్ ఇస్తుంది. దాంట్లో కావాలంటే మళ్ళీ ఈవెల్ ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. మనకి ఒక పేజ్ లో ఎప్పుడైనా సరే మనకి యూజ్ చేయాల్సింది అంటే ఒకటే నావ్ యూజ్ చేయాలి. మల్టిపుల్ నావ్స్ యూజ్ చేయడానికి లేదు. ఒక పేజ్ లో అంటే ఒక వెబ్సైట్ లో ఒక వెబ్ పేజ్ లో మనకి తీసుకుంటే ఒకటే నావ్ బార్ ఉంటది. మల్టిపుల్ నావ్ బార్స్ మనకు ఉండవు. అందుకోసమే వీటిని స్ట్రక్చరల్ నావ్ బార్స్ అంటారు. అంటే స్ట్రక్చరల్ ట్యాగ్స్ అంటారు. స్ట్రక్చరల్ ట్యాగ్స్ అనేది ఏంటంటే ఒక ఫుటరే ఉంటది, ఒక హెడరే ఉంటది, ఒక నావే ఉంటది మనకి. సో ఇవి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అనమాట. మనకి ఎలాగైతే టేబుల్ లో టీ హెడ్, టీ బాడీ అనేసి ఒకటే ఉంటుందో మనకి, సో నావ్ బార్ లో కూడా మనకి ఏదైనా సరే ఒక పేజ్ కి సంబంధించింది ఒకటే నావ్ బార్ ఉంటది. అందుకోసం అలాంటి నావ్ బార్స్ మనం ఏదైనా చేస్తున్నప్పుడు నావ్ అని పెట్టుకుంటాం మనం. ఆ నావ్ లో ఇవెల్ని తీసుకున్నాను. ఇక్కడ చూస్తే మనకి ఎల్ఐ లో యాంకర్ ట్యాగ్స్ ఇచ్చాను చూడండి. ఎప్పుడైనా సరే మీరు చూశారు అనేసి అనుకుంటే ఎవ్రీ ఎలిమెంట్ కి మనకి ఒక న్యూ ప్రాజెక్ట్ తీద్దాం. ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చూద్దాం మనం. ఇక్కడ చూస్తే మనకి ఒక లోగో ఉంది అండ్ మెనూస్ అన్ని రైట్ సైడ్ లో ఉన్నాయి మనకి. సో లోగోను కూడా క్లిక్కబుల్ అవుతా ఉంది. చూడండి, లోగోను క్లిక్ చేసినా సరే మన హోమ్ పేజ్ కి వస్తుంది. అండ్ హోమ్ ని క్లిక్ చేసినా మనకి హోమ్ పేజ్ కి వెళ్తే, అబౌట్ కి వెళ్తే అబౌట్ పేజ్ కి వెళ్తే, సర్వీసెస్ క్లిక్ చేస్తే సర్వీస్ పేజ్ వెళ్తుంది, పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తే పోర్ట్ఫోలియో, బ్లాగ్ క్లిక్ చేస్తే బ్లాగ్, ఎఫ్ఏక్యూ క్లిక్ చేస్తే ఎఫ్ఏక్యూ. ఇలాగ ఏ పేజ్ అయితే క్లిక్ చేస్తామో ఆ పేజ్ కి మనకి లింక్స్ ఉంటాయి. సేమ్ అలాగే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇవెల్లో ఎల్ఐ ఇస్తున్నాను, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ యాంకర్ ట్యాగ్ లో మీరు ఏదైతే లింక్ ఇస్తారో, ఏదైతే పేజ్ లింక్ ఇస్తారో ఆ పేజ్ కి మనకి వెళ్తుంది. ఇక్కడ హోమ్ అన్నప్పుడు index.html పెట్టుకోవచ్చు అండ్ home.html పెట్టుకోవచ్చు. అబౌట్ ఉన్నప్పుడు about.html పెట్టుకో, ఏదైనా సరే మనం ఈ పేజీని మనం క్లిక్ చేస్తున్నాం, ఈ పేజీకి మనం వెళ్తున్నాము అనేసి అనుకుంటే ఆ పేజీని మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ పేజ్ లింక్ ఇస్తాం. మనకు ఆల్రెడీ నేను HTML లో స్టార్టింగ్ క్లాస్ చెప్పాను. నేను స్టార్టింగ్ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ ఉంటుంది. మీకు టాస్క్ ఇచ్చాను కదా, నేను ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనకి వెళ్ళాలి అంటే ఇదే కాన్సెప్ట్. మనకి ఆ నావ్ బార్ రావాలి అంటే ఆ డిజైన్ ని ఇలా చేయాలి. మనం ఫస్ట్ మనకి HTML లో చేస్తేనే ఆ HTML ద్వారా మనకి CSS యాడ్ చేస్తే మన యూజర్ కి ఎలాగైతే నావ్ బార్ కావాలో అలాంటి నావ్ బార్ ని మనం డిజైన్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం ఒకసారి వీటి అవుట్పుట్ ఎలా ఉంది అండ్ వీటిని ఎలా అలైన్మెంట్ చేయాలనేసి 1 by 1 చూద్దాం. సో నేను అడిగే క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ చేయాలి. నావ్ బార్ ఎల్ఐ నావ్ బార్
సో navbars.html. సో మనకి navbars.html చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక navbar చూస్తే మనకి ఎలా ఉంది, సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక navbar ఎలా ఉంది మనకి ఇన్లైన్ లో ఉంది, మొత్తం అంతా పక్క సైడ్ బై సైడ్ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ మనకి ఇన్లైన్ లోకి రావాలంటే ఏం యూజ్ చేయాలి అండ్ ఏ సెలెక్టర్ కి మనం ఇవ్వాలి అండ్ ఏం యూజ్ చేయాలి, ఏ సెలెక్టర్ కి యూజ్ చేయాలి. సో ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళు సైలెంట్ గా ఉండండి. క్లాస్ విన్న వాళ్ళు మాత్రం చెప్పండి ఆన్సర్. ఏ సెలెక్టర్ తీసుకోవాలి, ఏ సెలెక్టర్ కి మనం ఏ ప్రాపర్టీ రాస్తే మనకి ఇవన్నీ ఇట్లా 1 by 1 ఉండేది మనకి సైడ్ బై సైడ్ వస్తుంది. ఎనీవన్? మీరు చెప్పకపోతే మీకే ప్రాబ్లం, నాదేం లేదు. నా పాటికి నేను చెప్పుకొని వెళ్తాను. మీరు చెప్తే మీకు అనుకున్నది గెస్ అయింది కరెక్టా కాదని మీకు తెలుస్తుంది. నేను పేరున నేను చెప్పలేను, పిలిచలేను. సో ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పండి. 10 seconds టైం ఇస్తాను అంతే, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేను. ఏ సెలెక్టర్ కి ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలి? సో ఎవరికి రాదన్నమాట, ఎవరు ప్రాక్టీస్ చేయలేదన్నమాట. మీరు చెప్పలేదంటే ప్రాక్టీస్ చేయనట్టే లెక్క. స్టార్టింగ్ లో అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారు అందరూ. సో మేబీ లాస్ట్కి వచ్చేసరికి నాకైతే అర్థం కావట్లేదు మీరు ఎందుకు ఇలా అవుతున్నారు. ఓకే, నేనే చెప్తాను. సో ఇవన్నీ మనకు 1 by 1 పడేది దేని వల్ల అవుతుందంటే ఎల్ఐ వల్ల అవుతూ ఉంటుంది. యాంకర్ ట్యాగ్స్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, ఎల్ఐ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ ఎల్ఐ వల్ల మనకి 1 by 1 వస్తుంది కాబట్టి ఈ ఎల్ఐకి మనము స్టైల్స్ రాయాలి. ఇప్పుడు కామన్ గా ఇవెల్ లో ఉండే ఎల్ఐ అని రాశాము అనేసి అనుకోండి, ఇవెల్స్ వచ్చేసి మనకు ఒక పేజ్ లో చాలా ఉండొచ్చు ఇవెల్స్. అందుకోసమే క్లాస్ పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే ఒక డిఫరెంట్ క్లాస్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ. సపోజ్ నేనేం చేస్తున్నాను, nav అని పెట్టుకుంటున్నాను, లేకపోతే navbar అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాము, nav లో ఉండే navbar లో ఉండే ఎల్ఐని రాసుకోవచ్చు, లేదా navbar లో ఉండే ఎల్ఐని రాసుకోవచ్చు. సో దీన్ని ఎలా సరే nav అనేది ఒక ట్యాగ్, డాట్ navbar లో ఉండే ఎల్ఐకి ఇలా అని రాయొచ్చు మనకు. ఇప్పుడు ఎల్ఐ వచ్చేసి మనకి సైడ్ బై సైడ్ రావాలి కాబట్టి మనకి ఏం చేస్తామంటే డిస్ప్లే ఇన్లైన్ బదులు నేను ఏం చెప్పానంటే ఇన్లైన్ బ్లాక్ అనేసి యూజ్ చేయమని చెప్పాను. సో ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి చూడండి మీరు, డిస్ప్లే కాన్సెప్ట్ నేను ఏదైతే చెప్పానో అక్కడ చూడండి మీరు. సో డిస్ప్లే ఇన్లైన్ అంటే మనకి ఇన్లైన్ లో వస్తుంది. సో ఇన్లైన్ కి ఇన్లైన్ బ్లాక్ కి డిఫరెన్స్ ఏంటి, ఎవరైనా చెప్తారా? సో ఇన్లైన్ కి ఇన్లైన్ బ్లాక్ ఏమన్నా డిఫరెన్స్? దానికి సైలెంటే. సరే, సో కావాలంటే రెఫర్ కావాలంటే ప్రీవియస్ క్లాస్కి వెళ్ళి చూడండి మీరు. సో ఇప్పుడు మనకి స్పేసింగ్స్ కావాలి. నా వాయిస్ వినిపిస్తుందా? అట్లీస్ట్ ఎనీవన్, నా వాయిస్ క్లియరా? సో ఇప్పుడు స్పేసింగ్స్ కావాలి, ప్రతి ఎలిమెంట్ కి స్పేసింగ్స్ కావాలి. సో స్పేసింగ్స్ కావాలంటే ఇక్కడ యూజ్ చేయాల్సింది ప్యాడింగే యూజ్ చేయాలి. ప్యాడింగ్. సో ప్యాడింగ్ వచ్చేసి నేను ఒక 18 పిక్సెల్ ఇస్తున్నాను. 18 పిక్సెల్ ఇవ్వండి, 20 పిక్సెల్ ఇవ్వండి, 15 పిక్సెల్ ఇవ్వండి. సో మీకు ఏదైతే క్లారిటీగా ఉంటుందో అది ఇవ్వండి. ఇప్పుడు చూద్దాం మనకి స్పేసింగ్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. navbar బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే దాని పేరెంట్ ఏదంటే ఇదే ఇవెల్కి. సో ఇప్పుడు ఈ navbar కి మనం ఇవ్వాలి. సో మనకి పేరెంట్ మనం రాయొచ్చు, nav లో ఉండే డాట్ navbar అనే క్లాస్, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ అని ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒక డిఫరెంట్ బ్లూ కలర్ ఇస్తాం. బ్లూ ఇస్తే మనకి బ్లూలో కలిసిపోతే మనకి రెడ్ కలర్ ఇస్తున్నాను, రెడ్. చూడండి రెడ్ కలర్ వచ్చింది మనకి navbar. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ వల్ల మనకి ఈ కలర్ వస్తుంది మనకి బ్లూ కలర్. సో మనకి యాంకర్ ట్యాగ్ ఎప్పుడైనా సరే యూజ్ చేస్తున్నారంటే ఆ యాంకర్ ట్యాగ్ లో ఉండే టెక్స్ట్ కి కలర్ గానీ ఏదైనా అప్లై చేయాలంటే డెఫినెట్ గా ఆ యాంకర్ ట్యాగ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో nav లో ఉండే డాట్ navbar లో ఉండే యాంకర్ ట్యాగ్ అని రాయొచ్చు, లేదా ఎల్ఐ లో ఉండే యాంకర్ ట్యాగ్ అయినా మనం రాసుకోవచ్చు ఇక్కడ. సో సెలెక్టర్ మీ చేతిలో ఉంటది, కానీ మన యాంకర్ ట్యాగ్ కే మనం రాయాలి. సో ఇక్కడ ఏం ఇస్తున్నా అంటే నేను
కలర్ వైట్ ఇస్తున్నా. చూద్దాం ఒకసారి. కలర్ వైట్ చూడండి, కలర్ వైట్ వచ్చింది. సపోజ్ ఇక్కడ మనకి అండర్లైన్ ఉంది. ఆ అండర్లైన్ పోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్, టెక్స్ట్ డెకరేషన్ నన్ అన్నమాట. సో రిఫ్రెష్ చేద్దాం చూడండి, క్లియర్. అంతే, నా బార్ అయిపోయి. ఇప్పుడు ఇంకా దీన్ని ఇంకా ఎక్స్ట్రా మీరు చేసుకోవాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఎల్ఐ అనేది హోవర్ చేసినప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఈ సెలెక్టర్ తీసుకుంటున్నా. నావ్లో ఉండే ఎల్ఐని హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేస్తున్నాను. సో చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో చేశాము. ఇప్పుడు మన యాంకర్ ట్యాగ్ కలర్ కూడా మనకు చేంజ్ చేస్తే బాగుంటది. ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ ని హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే దాని లోపల ఉండే ఎలిమెంట్ ఏమైనా చేంజ్ అవ్వాలి అనేసి అనుకుంటే చూడండి, యాంకర్ ట్యాగ్ కలర్ రెడ్ ఇస్తున్నా. ఎల్ఐని హోవర్ చేసిన యాంకర్ ట్యాగ్ అండ్ ఎల్ఐని హోవర్ చేసినప్పుడు ఎల్లో అనేసి ఇస్తున్నా. చూస్తే ఒకసారి చూడండి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎందుకు అప్లై అవుతోంది అంటే, ఆ యాంకర్ ట్యాగ్ ఎల్ఐకి చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉంది. ఎప్పుడైనా సరే ఎల్ఐని కానీ ఏదైనా సరే ఎలిమెంట్ ని హోవర్ చేస్తూ ఉంటే దాని లోపల ఉండే స్టైల్స్ అప్లై చేయాలంటే డెఫినెట్ గా దానికి చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే రాదు. ఇక్కడ చూడు, యాంకర్ ట్యాగ్ అనేది చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉంది కాబట్టి ఆ యాంకర్ ట్యాగ్ మనము కలర్ రెడ్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ హోవర్ చేసినప్పుడు స్పేస్ ఇచ్చేసింటే యాంకర్ ట్యాగ్, ఇక్కడ వచ్చేసి ఎల్ఐని హోవర్ చేస్తే ఈ ఎల్ఐకే బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట. ఇది ఎల్ఐని హోవర్ చేస్తే ఎల్ఐకి బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ ఎల్ఐని హోవర్ చేస్తే యాంకర్ ట్యాగ్ కి రెడ్ కలర్. ఓకేనా? ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇది వన్ టైప్ ఆఫ్ nav బార్. ఇప్పుడు మనకి కంపెనీ నేమ్ లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి, మెనూస్ అని రైట్ సైడ్ లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ నేను సేమ్ అదే ప్రాసెస్ రాసేది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే nav లో ఉండే LIs లో మనకి ఏదైతే మనకి రైట్ లోకి వెళ్ళాలి, సపోజ్ కంపెనీ నేమ్ తప్ప రిమైనింగ్ అన్ని మనకి రైట్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ నేనేం చేశానంటే ఒక కంపెనీ నేమ్ ని LI తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఏవైతే రైట్ కి వెళ్ళాలనో దానికంటూ ఒక డివ్ తీసుకున్నా, దానికి స్టైల్ ఫ్లోట్ రైట్ రాశాను. సో ఇక్కడ ఏదైనా సరే క్లాస్ నేమ్ రాసుకుని ఆ క్లాస్ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు అండ్ ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనకు రాసినట్టే ఇంతకుముందు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, ప్యాడింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ అనేసి, నావ్లో ఎల్ఐ యాంకర్ ట్యాగ్ వచ్చి డెకరేషన్ అండ్ కలర్ వైట్ అనేసి, నావ్లో ఎల్ఐని హోవర్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేసి, ఇవన్నీ మనం రాసుకునేటి. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రాసిండే వాటికి నేను ఎక్స్ట్రా వచ్చేసి నేను ఏవైతే రైట్ కి వెళ్ళాలనుకుంటున్నానో వాటన్నిటికి ఒక పేరెంట్ ఇచ్చానో ఆ పేరెంట్ కి వచ్చేసి స్టైల్ ఫ్లోట్ రైట్ రాస్తున్నాను. ఫ్లోట్ రైట్ రాయడం వల్ల మనకి ఏమవుతుంది, రైట్ లో చూడండి, లెఫ్ట్ అండ్ రైట్. క్లియరా? ఇది మనకు ప్రాజెక్ట్ లో యూజ్ చేసే మెథడ్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఏదైనా సరే మనకు రైట్ కి వెళ్ళాలి అంటే, ఒక 2 ఎలిమెంట్స్ మాత్రం మనకు రైట్ కి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఈ ఫ్లోట్ రైట్ తీసుకుని వెళ్ళేసి ఇక్కడ ఇవ్వండి. ఓన్లీ 2 మాత్రమే మనకి ఎలిమెంట్స్ వెళ్ళాలి అనుకుంటే ఈ రెండింటికే మనకు రైట్ ఇవ్వండి. లేదు ఒకటే వెళ్ళాలి అనుకుంటే ఈ లాస్ట్ వాటికి మాత్రం మీరు ఇది ఇవ్వండి, ఫ్లోట్ రైట్ అనేసి. ఇక్కడ చూస్తే మనకి ఓన్లీ 2 మాత్రం రైట్ కి వెళ్ళాయి, మిగతాటిని లెఫ్ట్ లోనే ఉన్నాయి. ఓకేనా? మనం రాసుకునే వాటిల్లో ఉంటది కోడింగ్. వన్ టైం మనం nav బార్ రాసామనుకుంటే రిమైనింగ్ అన్నిటికీ కామన్ గానే మనకు ఉంటుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఓకేనా? nav బార్ అంతా రైట్ కి ఇచ్చాను. ఇప్పుడు ఈ లోగోతో సహా మొత్తం అంతా nav బార్ రైట్ కి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఈ డివ్ తీసుకొని వెళ్ళి ఇక్కడ మొత్తం అంతటికి పెట్టేయాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి, డివ్ మొత్తానికి
ఈ మొత్తానికి నేను పెడుతున్నాను. అంటే ఒక పేరెంట్ లో మొత్తం ఆల్ ఎలిమెంట్స్ కి ఫ్లోట్ అప్లై అవుతోంది అంటే దాని పేరెంట్ కి ఒక ప్రాపర్టీ అప్లై చేయమని చెప్పాను. ఆ పేరెంట్ కి వచ్చేసి మనం ఓవర్‌ఫ్లో హిడెన్ గాని లేదా ఆ ఎలిమెంట్ తర్వాత మనకి డివ్ స్టైల్ క్లియర్ చేయమని చెప్పాను. క్లియర్ బోత్ అనేసి రాయమని చెప్పి. ఇక్కడ మనకి రైట్ కాబట్టి క్లియర్ రైట్ అని రాస్తాం. క్లియర్ రైట్ అనే వాల్యూ. సో దాని పేరెంట్ కి ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఓవర్‌ఫ్లో హిడెన్ ఇచ్చాను చూడండి. ఇన్ కేస్ ఇది హైడ్ చేస్తాను అండ్ ఇలా ఇస్తాను. ఒకసారి చూద్దాం మనకి మొత్తం అన్నిటికి వెళ్తుందో లేదో. చూడండి మొత్తం అంతా రైట్‌కి వెళ్ళింది. ఇన్ కేస్ ఈ 2 హైడ్ చేద్దాం మనం. ఈ 2 లేకుండా మనం చూద్దాం. అసలు మనకి వెళ్తాదా లేదా అసలు ఏంటి అనేసి. సో నేను ఇక్కడ కలర్ వైట్ ఇచ్చాను. ఇక్కడ నేను బ్లాక్ ఇస్తాను. ఎందుకంటే మీకు తెలియాలి కదా మనకు అసలు బ్యాక్‌గ్రౌండ్ కలర్ వస్తదా లేదా అనేసి. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం మనకి. చూడండి మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటూ అప్లై అవ్వదు మనకి. మిగతాటన్నీ అప్లై అవుతాయి. మన బ్యాక్‌గ్రౌండ్ కలర్ అంటూ అప్లై అవ్వలేదు. ఎందుకోసం అంటే మనకి ఏదైనా సరే ఫ్లోట్ ఒక పేరెంట్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కి ఫ్లోట్ అప్లై అవుతోంది అంటే దాని పేరెంట్ కి మనకి ఓవర్‌ఫ్లో హిడెన్ ఇవ్వాలి. చూడండి దాని పేరెంట్ కి నేను ఓవర్‌ఫ్లో హిడెన్ ఇస్తున్నా నేను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చింది చూడండి. లేదనుకుంటే క్లియర్ బోత్ అనేసి మనం చేసుకోవాలి ఇక్కడ. సో అది కావాలంటే ఇవ్వండి మీరు. ఇక్కడ వచ్చేసి మనం వైట్ అనేసి ఇస్తున్నాం. సో క్లియర్ రైట్ కానీ లేదనుకుంటే ఓవర్‌ఫ్లో హిడెన్ గాని మనం ఇవ్వాలి. డెఫినెట్‌గా ఈ కాన్సెప్ట్ మీరు గుర్తు పెట్టుకుంటేనే మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏ మిస్టేక్స్ రాకుండా ఉంటాయన్నమాట. లేకపోతే ఈ మిస్టేక్స్ వల్ల మీరు మూవ్ ఆన్ అవ్వలేరు ఫ్రంట్‌కి. ఇవి నేను ఏదైతే చెప్తున్నానో అవన్నిటి వల్లనే మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? నెక్స్ట్ హారిజాంటల్ గా మనకి ఏదైనా సరే మనకి ఓన్లీ ఒక వాల్యూనే వెళ్ళాలంటే ఆ వాల్యూకి మాత్రం మనం ఫ్లోట్ రైట్ రాస్తాం అంతే. సేమ్ లైక్ ఇది యూజ్ చేసే కాన్సెప్ట్ ఎక్కడంటే మనకి ఇక్కడ చూడండి. ఈ కేసెస్ లో మనకి ఇవన్నీ మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. ఇది మాత్రం రైట్ సైడ్ కి వెళ్తుంది. సేమ్ ఆ కాన్సెప్ట్ ఇది. ఆ కాన్సెప్ట్ ఇది. ఆ వాల్యూ మాత్రం మనకి రైట్ కి వెళ్తుందంటే ఆ వాల్యూకి మనం ఫ్లోట్ రైట్ ఇస్తాం. రిమైనింగ్ అన్ని మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటది. ఓకేనా? సో నేను అన్ని ప్రాజెక్ట్ గురించి నేను 1 బై 1 ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ డ్రాప్ డౌన్ వదిలేయండి. మీరు ప్రాజెక్ట్ చేసిన తర్వాత డ్రాప్ డౌన్ గురించి నేను చెప్తాను. ఇన్ కేస్ మీరు ఏమన్నా ట్రై చేసి ఉంటే ట్రై చేయండి. డ్రాప్ డౌన్ పెట్టడానికి ట్రై చేయండి మీరు. ఇది ఆల్రెడీ చెప్పాను నేను. పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్ అనేసి ఈ కాన్సెప్ట్ ఇది. అండ్ ఈ కాన్సెప్ట్ చెప్తాను ఇంకా. ఈ నావబర్ అయిన తర్వాత ఇదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఒక్కొక్క సెక్షన్ మనకి సైడ్ బై సైడ్ రావాలి అనేసి అనుకుంటే ఎలా అనేసి నెక్స్ట్ కాలమ్స్ టాపిక్ అన్నమాట అది. అది చెప్తాను. సో నావబార్స్ గురించి అర్థమైంది అనుకుంటాను మొత్తం అంతా. ఓకేనా? ఇది నావబార్స్ గురించి అన్నమాట. సో నావబార్ లో డ్రాప్ డౌన్ ఇంక్లూడ్ చేసేది మీకు ఇస్తున్న టాస్క్ అన్నమాట. డ్రాప్ డౌన్ చెప్పాను అండ్ నావబార్ లో డ్రాప్ డౌన్ కూడా యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వర్టికల్ నావబార్. వర్టికల్ నావబార్ అంటే ఇలా వర్టికల్ గా నావబార్ ఇవ్వడం ఎలాగా? ఇలా స్క్రీన్ లో మనకు కొన్ని ప్రాజెక్ట్స్ లో చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ లోనే మనకి నావబార్ ఉంటది మనకి. ఇలాంటి నావబార్ మీరు ఇవ్వాలి అంటే సో సింపుల్ వీటికి. ఇక్కడ చూస్తే మనకు యువెల్ లో ఎల్ఐస్ తీసుకున్నాం మనం. ఈ ఎల్ఐస్ చూడండి మనకి ఎల్ఐలు లిస్ట్ స్టైల్ టైప్ నన్ అన్నమాట. ఎందుకంటే డాట్స్ వస్తాయి కదా, ఆ డాట్స్ రిమూవ్ చేసుకోవడానికి లిస్ట్ స్టైల్ టైప్ నన్ అని ఇస్తున్నా. వాటి మధ్య స్పేసింగ్ రావడానికి ప్యాడింగ్ ఇస్తున్నా. అండ్ ఎల్ఐలో యాంకర్ ట్యాగ్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ యాంకర్ ట్యాగ్ కి అండర్లైన్ పోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇస్తున్నాను. అండ్ కలర్ ఏదైనా సరే కలర్ వైట్. ఈ వేళకి చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. పొజిషన్ అబ్సల్యూట్ ఎందుకోసం అంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇక్కడ చూద్దాం. ఇవన్నీ పొజిషన్ అబ్సల్యూట్ అనేసి నేను కామెంట్లు పెడుతున్నాను. ఇవన్నీ ఓన్లీ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి కంటెంట్ మొత్తం లాస్ట్ వరకు ఉంది. ఓన్లీ కంటెంట్ వరకు మాత్రం మన స్పేసింగ్ కావాలంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ ఏంటంటే పొజిషన్ అబ్సల్యూట్ అన్నమాట. చూద్దాం ఒకసారి. పొజిషన్ అబ్సల్యూట్. ఇప్పుడు దీనికి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటే ప్యాడింగ్ వచ్చేసి 20 పిక్సెల్. ఇప్పుడు మనకి ఈ మొత్తం అంతా హైట్ మొత్తం మన కిందికి రావాలి అంటే హైట్ 100%. హైట్ 100%. నెక్స్ట్ మ్యాక్స్ విడ్త్ మిన్ విడ్త్. మ్యాక్స్ విడ్త్ అంటే మాక్సిమం విడ్త్ అది. మాక్సిమం విడ్త్ మనకు అంత ఉంటది. మాక్సిమం విడ్త్ అంత ఉంటే మనకి ఇక్కడ చూడండి మనకి
అవుట్ సైడ్ కూడా వెళ్ళిపోయింది మనకి. చూస్తే ఇక్కడ అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకే మిన్ విడ్త్ తీసుకుంటే, మిన్ విడ్త్ అంటే మిన్ విడ్త్ ఇది. అండ్ ఏదైనా సరే మనకి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకి దీనిలోకి కనిపిస్తుంది. చూద్దాం సరే, సేవ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి వైట్ బదులు నేను తీయేస్తాను ఫస్ట్, ఎందుకంటే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. చూద్దాం, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి, మ్యాక్స్ విడ్త్ అని ఇచ్చినప్పుడు మనకి రిఫ్రెష్ చేయాలి. మిన్ విడ్త్, మ్యాక్స్ విడ్త్ అని ఇస్తున్నాను. మ్యాక్స్ విడ్త్ ఇచ్చినప్పుడు మనకి ఇప్పుడు మనకి మిన్ విడ్త్ ఇస్తున్నాను. అది కామెంట్ చేసి మిన్ విడ్త్ ఇస్తున్నాను. సో ఇలాంటి కేసులో చూడండి మనకి మినిమం 150. సో మాక్సిమం దీన్ని బేస్ చేసుకొని అనుకుంటారు, మినిమం అండ్ మాక్సిమం అనేసి. ఓకేనా? సో ఇలా మినిమం మాక్సిమం అనేసి. అదే కనుక వర్టికల్ రైట్కి వెళ్ళాలి అంటే, రైట్ సైడ్ కి వర్టికల్ గా మనకి రైట్ సైడ్ లో ఉండాలి అనుకుంటే దానికంటూ ఒక పేరెంట్ తీసుకుంటాం. ఆ పేరెంట్ తీసుకొని ఆ పేరెంట్ కి మనకి ఫ్లోట్ రైట్ అని రాస్తాం. క్లాస్ తీసుకుని ఏదో ఒకటి మెనూనో ఏదో ఒకటి మన ఇష్టం, బాగా క్లియర్ గా ఉండేది మీరు క్లాస్ నేమ్స్ రాసుకోండి. ప్రాజెక్ట్ చేసేటప్పుడు బాగా క్లియర్ గా ఉండాలి మనకి. ఓకేనా? మెనూకి వచ్చేసి ఫ్లోట్ రైట్ రాస్తే మనకి స్ట్రక్చర్ మొత్తం రైట్కి వెళ్తుంది మనకి. ఫ్లోట్ రైట్ ఇది మనకి. ఇది నావ్ బార్స్ గురించి, కంప్లీట్ నావ్ బార్స్ గురించి. ఇది నావ్ బార్ లో డ్రాప్ డౌన్ అనేసి ఉంది. సో మీరు ఆ టాస్క్ చేయండి, లేకపోతే నేను పంపిస్తాను. ఇక్కడ చూడండి, నావ్ బార్ లో మనకి ఇట్లా హోవర్ చేసినప్పుడు నావ్ బార్ రావాలి అనేసి అనుకుంటే దానికంటే ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. సో మీరు అర్థం చేసుకుంటా అంటే ఇది అర్థం చేసుకోండి, లేదు అనేసి అనుకుంటే మీరు చెయ్యండి, మీకు రాకపోతే నేను చెప్తాను. ఇది టాస్క్ అనమాట మీకు, నావ్ బార్ డ్రాప్ డౌన్ రావడం. ఓకేనా? నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాలమ్స్ అన్నమాట. ఈ కాలమ్స్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి ఈక్వల్ కాలమ్స్, 2 అన్ఈక్వల్ కాలమ్స్ అన్నమాట. ఈక్వల్ కాలమ్స్ అంటే ఎలా ఉంటది, అన్ఈక్వల్ కాలమ్స్ అంటే ఎలా ఉంటది. సో ఒక ప్రాజెక్ట్ లో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో చూస్తే మనకి ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్ లో ఇది ఇప్పుడు వరకు మనకు నావ్ బార్స్ చెప్పింది చేస్తాం, నావ్ బార్ చెప్పింది చేస్తాం. అండ్ ఇది వచ్చేసి పొజిషన్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని దీని పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చుకోను, లేకపోతే దీనికి ఇమేజ్ కి ఏదైనా సరే మనకు మొత్తం ఈ కంటైనర్ మొత్తానికి పొజిషన్ రిలేటివ్ ఇచ్చుకొని ఎలా అయినా చేస్తాం. ఇది H1 అనుకోండి, ఇది P అనుకోండి. ఈ H1 కి టెక్స్ట్ అలైన్ సెంటర్, అంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే మనకి సెంటర్కి వస్తుంది. ఈ పారాగ్రాఫ్ కూడా టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే సెంటర్కి వస్తుంది మనకి. అండ్ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇక్కడ వస్తే మనకు ఒక ఐకాను, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్. ఇక్కడ అంతే, ఒక ఐకాను, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్. ఇక్కడ ఒక ఐకాను, ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్. ఇలా అయితే ఇస్తాం. ఇప్పుడు నేను ఇంతవరకు డిస్కస్ చేసిన టాపిక్ లో ఇట్లాగా మనకి కాలమ్స్ లాగా ఈక్వల్ గా డివైడ్ చేయడం నేను ఇంతవరకు చెప్పలేదు. సైడ్ బై సైడ్ వస్తానేసి నేను ఇంతవరకు డిస్కస్ చేయలేదు. ఇలా సైడ్ బై సైడ్ వచ్చేది నేను చెప్పలేదు, అండ్ ఇలా ఈక్వల్ గా వచ్చేది నేను చెప్పలేదు. ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు చూసేదాన్ని బట్టి ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను అనుకుంటే ఏ కాన్సెప్ట్ అయినా మీరు చేయగలరు. ఏ కాన్సెప్ట్ అయినా సరే మనకి ఇలా సైడ్ బై సైడ్ వస్తుంది అనేసి అనుకుంటే ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి. మనకి 3 ఈక్వల్ కాలమ్స్ 1 2 3 అండ్ సైడ్ బై సైడ్ ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ చూస్తే 2 ఈక్వల్ కాలమ్స్ 1 2 ఈక్వల్ కాలమ్స్ అండ్ ఇవి 2 సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి 1 2 3 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి. ఇవన్నీ సైడ్ బై సైడ్ ఉన్నాయి మనకి. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇంకో రోలో 1 2 3 4 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి. 4 ఈక్వల్ కాలమ్స్ లో ఒక్కొక్క కాలంలో వచ్చేసి మనకి దానికి సంబంధించిన డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి కింది సైడ్ ఇక్కడ ఒక రో ఉంది. ఆ దానిలో 2 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేశారు. ఒక ఈక్వల్ కాలంలో ఏదో 2018 హోమ్ లోన్ అండ్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అనేసి ఇట్లా ఉంది. అండ్ ఫాలో అస్ అనేసి ఉంది మనకి. సో ఇలా వచ్చేసి మనకి ఒక్కొక్క దాంట్లో కాలమ్స్ లాగా డివైడ్ చేశారు. సో కాలమ్స్ వల్ల అంత ఇంపార్టెంట్ అనమాట. కాలమ్స్ లేనిదే మీరు ప్రాజెక్ట్ చేయలేరు. సో కాలమ్స్ వల్ల అన్నా చేయాలి, లేదా ఫ్లెక్స్ కాన్సెప్ట్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ మీరు యూజ్ చేయొద్దండి. నేను ఏదైతే చెప్పానో అదే నాకు కావాలి. ఇప్పుడు నేను ఇంతవరకు ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ లోనే మీరు ప్రాజెక్ట్ ని చేయాలి. వేరే కాన్సెప్ట్ అయితే చేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి
ప్రాజెక్ట్ ని సెండ్ చేయొద్దండి. నేను ఏవైతే కాన్సెప్ట్ చెప్పానో ఆ కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ ఉంటేనే చేయండి. గ్రిప్ లేకపోతే అట్లీస్ట్ మీకు HTML వచ్చు కదా, ఆ HTML చేయండి. కానీ డెఫినెట్ గా ట్రై చేయండి. ఎవరైతే బాగా చేస్తారో లాస్ట్ లో ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ లో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుంటాదో, ఇన్ కేస్ రిప్లై ఎవరైనా సరే కరెక్ట్ గా ఇస్తున్నారో నేను ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా ఇస్తాను వాళ్ళకి. సో నా పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇన్ టైమ్ లో వర్క్ చేయాలి. సో యాక్టివ్ పర్ఫార్మెన్స్ అనేసి నేను ఒక సర్టిఫికేట్, ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా నేను ఇస్తాను అనమాట వాళ్ళకి. ఇన్ కేస్ ఎవరు చేయలేదనుకోండి, సో ఎవరికి రాదు. ఎవరైనా సరే బాగా పర్ఫార్మ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా నేను ఇస్తాను, ఎక్స్ట్రాగా నేను ఇస్తాను అనమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ గా వింటున్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ గా విని అండ్ ఇన్ టైం కి ప్రాక్టీస్ చేసి ఇన్ టైం కాన్సెప్ట్ చెప్తున్న వాళ్ళకైతే నేను డెఫినెట్ గా ఎక్స్ట్రా సర్టిఫికేట్ ఇస్తాను. ఇంకా మీ చాయిస్, మీరు పర్ఫార్మ్ చేసి పర్ఫార్మ్ చేయండి, పర్ఫార్మ్ చేయకపోతే పర్ఫార్మ్ చేయొద్దు. ఎవరికైతే ఎక్స్ట్రా యాక్టివిటీ ఉండే సర్టిఫికేట్ కావాలి అనేసి అనుకుంటే వెల్ గా పర్ఫార్మ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్స్ కి ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. సైలెంట్ గా ఉంటే నాకు బేసిక్ గా నచ్చదు. ఓకేనా? సో ఇప్పుడు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాలమ్స్ టాపిక్. ఈ 3 ఈక్వల్ కాలమ్స్ గా ఎలా డివైడ్ చేద్దాం. ఒక స్క్రీన్ లో ఒక రో, ఇది ఒక రో అనుకోండి, ఒక రో అన్నమాట. ఒక రోని 3 ఈక్వల్ కాలమ్స్ గా ఎలా డివైడ్ చేయాలి, ఒక రోని 2 ఈక్వల్ కాలమ్స్ గా ఎలా డివైడ్ చేయాలి, ఒక రోని 3 ఈక్వల్ కాలమ్స్ గా ఎలా డివైడ్ చేస్తాం, ఒక రోని 4 ఈక్వల్ కాలమ్స్ గా ఎలా డివైడ్ చేస్తాము. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఒక రోని 3 ఈక్వల్ కాలమ్స్ గా చేద్దాం అనుకుంటున్నా. సో మొత్తం అన్ని తీయేస్తాను, మొత్తం అన్ని తీయేసి నేను రాస్తాను. 3 ఈక్వల్ కాలమ్స్ అన్ని మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి నేను రాస్తానులేండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రోని అంటే ఒక రో, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇదే డిజైన్ చేద్దాం. ఇది ఒక రో అనుకుంటే మనకి, ఇది ఒక రో అనుకుంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిజైన్ చేయమంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిజైన్ చేస్తాను. లేదా ఇది ఒకటే డిజైన్ చేయమంటే ఇది ఒకటే డిజైన్ చేస్తాను. ఏది డిజైన్ చేయమంటారు? ఇక్కడ నుంచి ఇక్కడికి చేయమంటారా? ఓన్లీ ఈ రో మాత్రమే చేయమంటారా? అట్లీస్ట్ మాటలు వస్తే పలకండి, సైలెంట్ గా ఉండొద్దు. ఇందాక చెప్పాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేయమంటారా? ఓన్లీ ఒక రో వరకు చేయమంటారా? నాకు ఒక రిప్లై ఇచ్చినా చాలు నాకు. అర్థం కాదు, రో ఒకటి చాలా. సో రోని నేను ఫాలో అవుతాను. సో ఇప్పుడు ఓన్లీ ఈ రోనే కావాలి అనేసి అనుకుంటే ఈ రో కంటూ ఒక పేరెంట్ తీసుకోవాలి. ఈ రో కంటూ ఒక పేరెంట్ అంటే ఏంటి? ఒక డివే. మనకు పెద్ద ఏం లేదు, ఒక డివ్ తీసుకుంటాం మనం. సో డివ్స్ చాలా యూజ్ చేస్తాం కాబట్టి దానికంటూ క్లాస్ నేమ్స్ యూజ్ చేస్తాం. క్లాస్ వచ్చేసి ఏదో ఒకటి నేను రో అని పెట్టుకుంటున్నాను. ఇది యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్స్ అనమాట. ప్రీ డిఫైన్డ్ కాదు, యూజర్ డిఫైన్డ్. సో నాకు నచ్చిన క్లాస్ నేమ్ రో 1 పెట్టుకొని రో 2 తీసుకోండి. ఇక్కడ సిఎస్ఎస్ లో మీరు రాసేటి అన్ని ఒక ఐకాన్స్ టాపిక్ తప్ప రిమైనింగ్ అన్ని మన ఓన్ క్లాస్ నేమ్స్ అన్నమాట. అదే కనుక బూస్టాప్ లో అంటే ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్ అంటే ఆ క్లాస్ నేమ్ ని అలాగే రాయాలి, వేరేలాగా రాయడానికి లేదనమాట. ఇప్పుడు ఇక్కడ రో కాబట్టి రో అని రాసుకున్నాను. ఇక్కడ మీరు ఇంకొక రో రాస్తూ ఉంటే ఇక్కడ ఇది ఇంకో రో కాబట్టి ఆ రోని రో 1 రో 2 తీసుకోండి. అండ్ ఇక్కడ రాస్తున్నారు కాబట్టి రో 3 ఏదో ఒకటి యూనిక్ గా లేకుండా వేరే డిఫరెంట్ గా ఉండేది తీసుకోండి. అదే బుక్స్ ఆఫ్ 3 లోకి వెళ్తే ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ ప్రీ డిఫైన్ క్లాసెస్ ని అలాగే రాయాలి, వేరేలాగా మీరు మార్చి రాయకూడదు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక రో అనుకుంటే మనకి ఒక రో అని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రోలో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 1 2 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 డివ్స్ తీసుకోవాలి. 3 డివ్స్ ఈక్వల్ కాలమ్స్ కాబట్టి 3 డివ్స్ తీసుకుంటున్నా. దానికి క్లాస్ నేమ్ వచ్చేసి అన్ని ఈక్వల్ కాలమ్స్ కాబట్టి నేను కాల్ అనేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటున్నా. కాల్ అనేసి కాల్ 3. ఈ క్లాస్ నేమ్ లో మనకి ఏముందో చూద్దాం. ఫస్ట్ మనకి ఐకాన్ ఉంది, ఇక్కడ ఐకాన్ ఉంది, మళ్ళీ హెడ్డింగ్ ఉంది, మళ్ళీ పారాగ్రాఫ్ ఉంది. సో నాకు అలా ఐకాన్ ఇవ్వడం కష్టం కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చేయండి. ఒక ఎక్స్టర్నల్ లింక్ లో మనకి ఫాంటాసమ్ ఐకాన్ ఇచ్చేయండి. ఆ ఫాంటాసమ్ ఐకాన్ యొక్క లింక్ ఇక్కడ ఇవ్వండి మీరు. సో నేను డైరెక్ట్ గా H1 అదే H2 H3 అని రాస్తాను. మనకి టెక్స్ట్ చాలా చిన్నదిగా ఉంది కాబట్టి H3 తీసుకుంటున్నాను.
ఈ H3లో నేను ఏం చేస్తున్నా అంటే 1 డాట్ హోమ్ లోని తీసుకుంటున్నాను. H3 తీసుకుంటున్నాను. ఇంకా ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. H3 అండ్ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకుంటే మనకి ఏదో ఒక కంటెంట్ తీసుకుందాం మనం. ఒక డమ్మీ పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. కొద్ది కంటెంట్. సో మొత్తానికి ఫస్ట్ మీరు ఈక్వల్ గా ఉండేది తీసుకోండి కంటెంట్. అన్నిటికీ ఒకటే ఈక్వల్ చేసుకోండి. ఈక్వల్ లేకపోతే నేను చెప్తాను మళ్ళీ తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఐకాన్ ఇవ్వండి మీరు. ఐకాన్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇవ్వలేదు. సపోజ్ ఐకాన్ ఇవ్వమంటే ఐకాన్ కూడా ఇస్తాను. చూద్దాం మనకి ఐకాన్స్ టాపిక్ ఆల్రెడీ నేను యెస్టర్‌డే మనం మాట్లాడుకున్నాం కదా! ఐకాన్స్ టాపిక్ చేయాలనుకుంటే ఐకాన్స్‌కెళ్తున్నాను. ఈ ఐకాన్స్ టాపిక్‌లో మనకి ఏదైనా సరే ఫాంట్ ఆస్మ్ చేయాలంటే ఈ లింక్ మనకు ఉండాలి. ఈ లింక్‌ని తీసుకొని ఇక్కడ ఎక్స్టర్నల్‌లో నేను ఇస్తాను. టాప్‌లో నేను ఇస్తున్నాను. ఐకాన్‌లో నేను ఏదో ఒకటి ఇస్తాను. మీరు కావాలంటే దానికి సంబంధించిందే మీరు పెట్టుకోండి. సో నేను ఫేస్‌బుక్ ఐకాన్ ఇస్తున్నాను నేను. ఆ ఫేస్‌బుక్ ఐకాన్ అంటే అది కాకపోతే ఆ ప్లేస్‌లో ఏదైనా ఉండొచ్చు మనకి. ఇక్కడొచ్చేసి నేను ఐకాన్ సేమ్ అన్నిట్లో కంటెంట్ అలాగే ఉంటది కాబట్టి అన్నిట్లో నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ. అన్నిట్లో కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను థర్డ్ అని పెట్టుకున్నా. ఇక్కడ హెడ్డింగ్స్ మీరు కంటెంట్ అనేది మీ చాయిస్ అన్నమాట అక్కడ. నేను ఇచ్చే ప్రాజెక్ట్‌లో ఏదైతే కంటెంట్ ఉంటదో ఆ కంటెంట్‌ని మీరు రాయండి. ఇక్కడ రెఫరెన్సింగ్ అనేసి క్రియేట్ సర్వీసెస్ ఉంది. అవన్నీ హెడ్డింగ్స్ మీరు పెట్టుకోండి. ఫస్ట్ వీటి యొక్క అవుట్‌పుట్ చూద్దాం మనం. ఎలా ఉంది? అసలు వచ్చిందా లేదా అనేసి ఒకసారి చూద్దాం. ఇది ఇలా ఉంది. అండ్ ఇది ఇలా ఉంది. అండ్ ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ ప్రాజెక్ట్‌లో చూస్తే మనకెలా ఉన్నాయి? 1, 2, 3 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి. అన్ని పక్కన పక్కన ఉన్నాయి. సో ఒక స్క్రీన్ విడ్త్ ఎంత ఉంటదంటే మనకి 100% ఉంటది. ఆ 100%ని 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేస్తే 100%ని 3 ఈక్వల్ పార్ట్స్‌గా చేస్తే మనకి ఎంత ఉంటది? 33.33 ఉంటది. ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్‌పుట్‌లో మనకి ఒక్కొక్క డివ్‌కి వచ్చేసి మనకి ఎంత ఉంటది? 33.33 ఉంటది. ఆ డివ్‌కి ఏ వాల్యూ ఇచ్చాం? మనకి కాల్ అనేసి ఇచ్చాం. సో కాల్‌కి మనకి ఒక్కొక్క వాల్యూకి మనకి 33.33 ఉంటది కాబట్టి ఒక్కసారి మనం కాల్ చేసుకుంటే చాలు. కాల్ వచ్చేసి మనకి విడ్త్. విడ్త్ వచ్చేసి మనకి 33.33%. ఒకసారి చూద్దాం మనకి అవుట్‌పుట్. రిఫ్రెష్. చూడండి. ఒక్కొక్క దానికి మనకి 33.33 వచ్చింది. 33.33 వచ్చింది. 33.33 వచ్చింది. ఇప్పుడు మనకి ఇవన్నీ సైడ్ బై సైడ్ అలైన్‌మెంట్ అవ్వాలి. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లోట్ అన్నమాట. ఇవన్నీ లెఫ్ట్ నుంచి మనకు అలైన్‌మెంట్ అవ్వాలి. ఫస్ట్ ఇది ఇక్కడ లెఫ్ట్ లోనే ఉండాలి. అండ్ ఇది లెఫ్ట్‌కి రావాలి. అండ్ ఇది ఇక్కడ రావాలి. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి మనకు రావాలి అంటే దీనికి యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాల్‌కే ఈ ఫస్ట్ కాల్‌కి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఫ్లోట్ లెఫ్ట్ అని రాస్తాను. ఫ్లోట్ లెఫ్ట్ అని రాస్తే మన ఫస్ట్ కాలమ్‌కి మనకి ఏమవుతదంటే ఫ్లోట్ లెఫ్ట్ ఎళ్తది. అంటే లెఫ్ట్ సైడ్‌కి ఎళ్తది మనకి. మళ్ళీ ఇంకో దానికి లెఫ్ట్ సైడ్‌కి ఎళ్తది. ఇంకో దానికి లెఫ్ట్ సైడ్‌కి ఎళ్తది. ఇక్కడ చూడండి మనకి అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి. సో మనకు ఫ్లోట్ లెఫ్ట్ రాస్తే మనకి ఏమైతదంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతది. అదే కేసులో ఇక్కడ చూడండి 1, 2, 3 అనేసి ఉంది. అదే గనక నేను ఫ్లోట్ రైట్ రాశాననుకుంటే ఫ్లోట్ రైట్ రాస్తే అప్పుడు ఏమైతదంటే ఇది 1 ఇక్కడికొస్తది. 2 ఇక్కడికొస్తది. 3 ఇక్కడికొస్తది. చూడండి. 1, 2, 3. సో రైట్ అనేసి ఇస్తే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతది. లెఫ్ట్ ఇస్తే లెఫ్ట్ సైడ్ నుంచి మనకు స్టార్ట్ అవుతది. ఈ డిఫరెన్స్ అయితే మీరు ఫైండ్ ఔట్ చేయాలన్నమాట డెఫినెట్‌గా. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి రైట్ నుంచి కాదు. లెఫ్ట్ నుంచి ఇవ్వండి మీకు. ఓకేనా? ఎప్పుడైనా సరే లెఫ్ట్ నుంచి ఇవ్వండి. సో డెఫినిట్‌గా మీరు ఇక్కడ 33.33నే రాయాలి. ఏదో 30 ఇచ్చేసి ఏదో మేనేజ్ చేద్దాం అనుకుంటే మాత్రం రాంగ్ అయిపోద్ది. మీరు 33.33నే ఇవ్వండి మీరు. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి అన్ని ఈక్వల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనకి వీటికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇద్దాం. బాడీకి గాని లేదా వాటికి గాని. సో యాస్ ఇట్ ఈస్‌గా ఇది ఇలాగే డిజైన్ చేయమంటే ఇలాగే డిజైన్ చేస్తాను నేను. సో ఇలాగే డిజైన్ చేయాలంటే ఇక్కడ చూడండి బాడీకి వచ్చేసి వేరే కలర్ ఉంది. ఆ కలర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు ఆల్రెడీ కలర్ పిక్కర్ అనేసి నేను ఒకటి పంపించాను స్టార్టింగ్ క్లాస్‌లో. ఈ కలర్ పిక్కర్‌ని యూజ్ చేసుకొని మనకి కలర్‌ని పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పిక్ కలర్. ఇక్కడ క్లిక్ చేసి చూడండి మనకి ఈ కలర్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే బాడీకి ఆ కలర్ ఇస్తాను నేను. బాడీ. బాడీ చూడండి ఆ కలర్ ఇచ్చాను. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్.
సో బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేసి ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం మనకి రిఫ్రెష్. చూడండి మన బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది. ఇప్పుడు వీటికంటూ మనకి ఏమి ఇవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ అనేసి ఇవ్వాలి. ఇప్పుడు వీటికి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను వైట్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఏమి ఇస్తానంటే వైట్ అనేసి ఇస్తాను. వైట్ కాల్కే ఇప్పుడు 1 టైం అని రాసామంటే అక్కడ కాల్ అనేసి ఎన్ని టైమ్స్ అయితే ఉంటుందో అన్నిటికీ అప్లై అవుతుంది. చూద్దాం ఒకసారి చూడండి అన్నిటికి వైట్ అనేసి అప్లై అయింది, అన్నిటికి వైట్ అప్లై అయింది. కానీ ఇక్కడ అన్నిటికి ఇచ్చేటప్పుడు మనకి వీటి మధ్య స్పేసింగ్ కావాలనుకుంటున్నా. వీటి మధ్య స్పేసింగ్ అంటే మనకి ప్యాడింగ్ అనుకోండి. ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నాం. చూస్తే చూడండి ప్యాడింగ్ అయితే అప్లై అయింది, కానీ ఇటు పక్క ఉండేది ఇక్కడ కిందికి వచ్చేసింది. రీజన్ ఏంటంటే మనకు టోటల్ విడ్త్ అంతా మనకి 100% కంటే కొద్దిగా ఎక్స్ట్రా విడ్త్ మనకు పెరిగినా మనకి కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు మన ప్యాడింగ్ అనేది ఇంక్రిమెంట్ అయింది. ఈ విడ్త్ మనకి 33.33 అండ్ ప్యాడింగ్ వచ్చేసి ప్యాడింగ్ లెఫ్ట్ ప్యాడింగ్ రైట్ ప్యాడింగ్ లెఫ్ట్ ప్యాడింగ్ రైట్ ప్యాడింగ్ లెఫ్ట్ ప్యాడింగ్ రైట్ అన్నిటికీ అప్లై అయింది. సో అలా అప్లై అయినప్పుడు మనకి ఇలా మిస్టేక్స్ వచ్చేస్తుంది. సో ఇలాంటి కేసులో మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఉండే కంటెంట్ కి ఒక ఎక్స్ట్రాగా ఒక డివ్ తీసుకోవాలి. మనం దీంట్లో ఉండే ఎక్స్ట్రాగా ఒక డివ్ తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఒక డివ్, ఈ డివ్ కంటూ మన ఓన్ స్టైల్ చేసుకుంటున్నాం. ఏదో ఒకటి STY అనేసి నా ఓన్ క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగే అన్నిటికీ ఇవ్వండి. ఇది ఒకటి క్లోజ్ అవ్వాలి. అన్నిటికీ ఇప్పుడు మనకి ఇక్కడ డార్క్ స్టైల్. ఇప్పుడు దీనికి నేను ప్యాడింగ్ ఇస్తాను చూడండి. వాటికి ఇవ్వకుండా వాటి లోపల ఇంకొక డివ్ తీసుకొని ఎక్స్ట్రాగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక విడ్త్ రాసిన క్లాస్ కి ప్యాడింగ్ కానీ మార్జిన్ కానీ ఇలాంటి రాయొద్దండి. ఓన్లీ విడ్త్ రాసిన దానికి ఓన్లీ విడ్తే పెట్టుకోండి. ఓన్లీ విడ్త్ అండ్ ఫ్లోట్ మాత్రమే ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కాలమ్స్ లో మనం ఏదైనా సరే డివైడ్ చేస్తున్నాం అంటే ఆ కాలమ్స్ కి వచ్చేసి ఓన్లీ ఇవే ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా దానికి రాయొద్దు, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా దీనికి రాసుకోండి. ఒకసారి చూద్దాం అవుట్పుట్ రిఫ్రెష్. చూడండి మనకి ఒకటే లైన్ లో వచ్చింది మనకి. ఇప్పుడు వీటి మధ్య స్పేసింగ్ కావాలన్నప్పుడు దీనికి రండి. స్పేసింగ్ కావాలంటే మనం ఏం చేయాలి, మార్జిన్ రాసుకోవాలి. మార్జిన్ 20 పిక్సెల్ ఇస్తున్నాం. మార్జిన్ అంటే మనకి టాప్ లెఫ్ట్ రైట్ బాటం అంతా అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి వీటికి మాత్రం ఇలా ఉంది అండ్ వీటికి మాత్రం ఇలా ఉంది అండ్ వీటికి మాత్రం ఇలా ఉంది. ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కలర్ ఉంది కాబట్టి మీకు సరిగ్గా కనపడలేదు. సో నేను ఇక్కడ వచ్చేసి వేరే కలర్ ఇస్తాను, హాట్ పింక్ అనేసి ఇస్తాను. ఇప్పుడు క్లియర్ గా ఉంది మనకి. సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక ఫ్లోట్ రాస్తూ ఉంటే ఇప్పుడు దీనికి కాలమ్స్ లో దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది, దీనికి అప్లై అవుతుంది. ఫ్లోట్ అనేది మనకి ఫ్లోట్ లెఫ్ట్ అనేది. సో ఇలా అప్లై అయినప్పుడు దాని వాటి పేరెంట్ కి మనకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. చూద్దాం మనకి ఆ పేరెంట్ కి నేను ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్ అప్లై చేయాలనుకుంటున్నా. ఒకసారి చూడండి అప్లై అవ్వదు, అది చూడండి మనకు అప్లై అవ్వలేదు. ఎందుకోసం అంటే ఎప్పుడైనా సరే నేను చెప్పాను, ఫ్లోట్ అప్లై చేసినప్పుడు దాని పేరెంట్ కి వచ్చేసి చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకోసం దానికి పేరెంట్ కి వచ్చేసి ఓవర్ఫ్లో హిడెన్ రాయమని చెప్పాను. చాలా ఇంపార్టెంట్ మనకి ఓవర్ఫ్లో హిడెన్. సార్ చూద్దాం అవుట్పుట్. చూడండి ఇప్పుడు వచ్చింది మనకి ఓవర్ఫ్లో హిడెన్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, కళ్ళు మూసుకొని రాయాల్సింది. మీరు ఫ్లోట్ అనేసి అన్ని డివ్స్ కి మనకు అప్లై అవుతుంది అనుకుంటే దాని పేరెంట్ కి వచ్చేసి మనకి ఓవర్ఫ్లో హిడెన్ రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మాకు వద్దులే. సో ఇది రాయాలి డెఫినెట్ గా మీరు, ఎందుకంటే కింద కన్నా ఉండే ఎలిమెంట్స్ కి మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ వద్దు అనుకుంటే అలా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి 1 2 3 సో నీట్ గా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మనకి అలాగే వచ్చింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి టెక్స్ట్ అలైన్ జస్టిఫై ఇస్తాను. టెక్స్ట్ అలైన్ జస్టిఫై అంటే మనకి కార్నర్స్ కూడా నీట్ గా అలైన్మెంట్ అవ్వడానికి మనకి చూస్తే మనకి రిఫ్రెష్.
మనకి టెక్స్ట్ లైన్ జస్టిఫై, టెక్స్ట్ లైన్ జస్టిఫై, టెక్స్ట్ లైన్ జస్టిఫై. ఇప్పుడు ఈ ఐకాన్స్ కి డిఫరెంట్ కలర్ కావాలనుకుంటున్నాం. ఐకాన్ డిఫరెంట్ కలర్ కావాలంటే సో దీంట్లో రాసుకోండి. ఒక ఐకాన్ 1 అని రాశాను, అన్నిటికి ఐకాన్ 1 రాశాను. ఇప్పుడు ఐకాన్ 1 కి వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం బ్లూ. సో మన బ్యాక్గ్రౌండ్ రాయకూడదు, కలర్ అనే ప్రాపర్టీ రాసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, ఐకానిక్ కలర్ కాబట్టి ఐకాన్ కలర్ మార్చాలంటే కలర్ కలర్ అనే ప్రాపర్టీ బ్లూ అని రాస్తాం. కనుక బ్లూ. ఇప్పుడు దీనికి ఏదైనా సరే ఫాంట్ సైజ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాం. ఫాంట్ సైజ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్. చూడండి ఇప్పుడు క్లియర్ గా ఉందా మనకి? అయిపోయి మనకు ఆ కలర్ కాకపోతే ఇంకో కలర్ ఇచ్చుకోండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే వచ్చింది కదా మనకి. ఈ ప్లేసెస్ లో మనకి ఇదైనా సరే ఇలాగే చేస్తాం. ఇప్పుడు చూడండి 2 ఈక్వల్ కాలమ్స్ ఉంది. 2 ఈక్వల్ కాలమ్స్ ఉందంటే మీరు ఎలా తీసుకుంటే ఓన్లీ కాలం తీసుకుంటారు. 2 ఈక్వల్ కాలమ్స్ కాబట్టి రెండిటికి ఒకటే క్లాస్ నేమ్ ఉండేట్టు తీసుకోవాలి. దానికి 2 ఈక్వల్ కాలమ్స్ అంటే మనం ఏం చేస్తాం, 50% అని రాస్తాం. 50% అంటే ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, అది ఫ్లోట్ లెఫ్ట్ అని రాస్తాం మనకి. 50% ఫ్లోట్ లెఫ్ట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే డిజైన్ ని ఒక డివ్ లో రాయాలి, ఇక్కడ ఉండే డిజైన్ ని ఇంకో డివ్ లో రాయాలి. ఇక్కడ ఏముంది, ఓన్లీ ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇస్తారు. ఈ డిజైన్ ఎలా చేస్తారంటే ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఇది మొత్తం అంతా ఒక డిజైన్ అనుకోండి, దానికంటూ ఒక పేరెంట్ తీసుకోవాలి. మీరు పేరెంట్ డివ్ తీసుకోవాలి. ఆ పేరెంట్ డివ్ లో మనకి ఏమేమి ఉన్నాయి, 2 సెక్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఏదో హెడ్ సెక్షన్, ఇంకోటి ఏదో బాడీ సెక్షన్. ఈ హెడ్ సెక్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఇంకో సెక్షన్ కి వచ్చేసి మన వైట్ కలర్ ఉంది. సో ఇది ఒక డివ్ లో రాసుకుంటారు, ఇది ఒక డివ్ లో రాసుకుంటారు. ఈ డివ్ కి వచ్చేసి ఏదో హెడ్డింగ్ ఉంది దాంట్లో. ఈ హెడ్డింగ్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ఏదో చూస్ అండ్ అమౌంట్ ఇస్ ఇక్కడ వచ్చేసి ఐకాన్ ఉంది. ఒక డివ్ లో వచ్చేసి ఒక మెయిన్ పేరెంట్ డివ్ లో 2 డివ్స్ రాసుకుంటాం. ఫస్ట్ డివ్ లో ఒక హెడ్డింగ్ రాస్తాం, సెకండ్ డివ్ లో ఒక పారాగ్రాఫ్ రాస్తాం. దానికంటూ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా అలైన్మెంట్ చేస్తాం. మళ్ళీ ఇంకో దాంట్లో ఏముంది మనకి, ఓన్లీ హెడ్డింగ్ ఉంది. ఇంకో దాంట్లో మనకి ఏముంది, హెడ్డింగ్ ఉంది. సో అయిపోయి హెడ్డింగ్ కి మనకి బార్డర్ రాస్తాం, ఏమని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి 3 ఈక్వల్ కాలమ్స్ ఉంది. సో 3 ఈక్వల్ కాలమ్స్ మీరు డివైడ్ చేస్తారు. 3 ఈక్వల్ కాలమ్స్ కి డివైడ్ చేసిన తర్వాత ఈ కాలంలో ఉండేదాన్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఫస్ట్ మెయిన్ పేరెంట్ గా తీసుకోవాలి మీరు. ఇది మొత్తం అంతా పేరెంట్ గా తీసుకుంటే ఆ పేరెంట్ లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, 1 2 3 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 3 సెక్షన్స్ లో ఫస్ట్ సెక్షన్ లో వచ్చేసి మనకు ఫస్ట్ డివ్ లో ఇమేజ్ ఇవ్వండి, సెకండ్ డివ్ లో వచ్చేసి ఒక హెడ్డింగ్ ఇవ్వండి, ఒక పారాగ్రాఫ్ ఇవ్వండి. థర్డ్ డివ్ లో వచ్చేసి మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ ఆన్ May 18, 2018 అనేసి ఇలా ఇవ్వండి. దీన్ని నీట్ గా అలైన్మెంట్ చేసుకోండి, దీనికి నీట్ గా అలైన్మెంట్ చేయండి, దీన్ని నీట్ గా అలైన్మెంట్ చేయండి. అలైన్మెంట్ అంటే ఏంటంటే మీరు నేర్చుకున్న సిఎస్ఎస్ ప్రాపర్టీసే, మీరు నేర్చుకున్న సిఎస్ఎస్ ప్రాపర్టీ బేస్ చేసుకొని చేయాలి. ఇది 3 ఈక్వల్ కాలమ్స్ కి డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఈక్వల్ కాలం లో ఈ స్ట్రక్చర్ వస్తుంది మనకి. సేమ్ లైక్ ఇక్కడ చూస్తే మనకి ఇది ఫుటర్ అన్నమాట. సో ఫుటర్ కంటూ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఉంది మనకి, ఫుటర్ అనేసి. ఆ ఫుటర్ ని మీరు ఇస్తారు. ఫుటర్ ని ఇచ్చిన తర్వాత మనకి దీంట్లో మనకి ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4 ఈక్వల్ కాలమ్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఈక్వల్ కాలం లో అబౌట్ అస్ అండ్ కంటెంట్ ఇస్తారు. సెకండ్ దాంట్లో కాంటాక్ట్ అస్ ఇస్తారు. థర్డ్ డివ్ లో రీసెంట్ పోస్ట్ ఇస్తారు. ఫోర్త్ దాంట్లో సబ్స్క్రైబ్ అనేసి ఇస్తారు. ఇవన్నీ వాటిలో ఇస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫుటర్ లో కింది సెక్షన్ లో వచ్చేసి మనకి ఏదైనా సరే మనకి కాలమ్స్ లాగా మీరు డివైడ్ చేస్తున్నారంటే దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వాలి. ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వకపోతే మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో ఇప్పటి వరకు మనకి ఈక్వల్ కాలమ్స్ చూసాం కదా మనం. ఈక్వల్ కాలమ్స్ మనం చూసాం. ఈక్వల్ కాలమ్స్ ఇలాగే అండ్ ఆ ఈక్వల్ కాలమ్స్ లో మనకి ఇంకా కొన్ని టైప్స్ ఇక్కడ చూడండి. చూడండి ఈక్వల్ కాలమ్స్ డివైడ్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా ఇస్తారు అనేసి, అండ్ ఈక్వల్ కాలమ్స్ గా చేసి వాట్ డిఫరెంట్ కలర్స్ ఎలా ఇస్తారు అనేసి మనం రాస్తాం. సో ఇలా మీరు ఈ 3 కాన్సెప్ట్స్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ 3 కాన్సెప్ట్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. 3 4 5 అనేసి మీ చేతిలో ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఒక్కొక్క డివ్ కి ఎంత ఉంటుంది, ఎవరైనా చెప్తారా? 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అంటే ఒక్కొక్క డివ్ కి ఎంత ఉంటుంది? ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలి. 1 2 3 4 దీనికంటే ఒక పేరెంట్ డివ్ తీసుకుంటారు. ఆ పేరెంట్ డివ్ లో వచ్చేసి 4 డివ్స్ తీసుకుంటారు. ఒక్కొక్క డివ్ కి ఒక క్లాస్ నేమ్ తీసుకుంటారు. డిఫరెంట్ క్లాస్ నేమ్స్ తీసుకోండి. అంటే ఒక్కొక్క డివ్ కి క్లాస్ నేమ్ ఒకటే ఉండాలి మనకి. ఎందుకంటే ఈక్వల్ కాలమ్స్ చేస్తున్నాము అంటే ఒక్కొక్క డివ్ కి ఒకటే క్లాస్ నేమ్ ఉండాలి. వీటిలో యూజ్ చేసిన క్లాస్ నేమ్ వీటిలో యూజ్ చేయొద్దండి. వీటిలో యూజ్ చేసిన క్లాస్ నేమ్ వీటిలో యూజ్ చేయొద్దండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు.
క్లాస్ నేమ్స్ డిఫరెంట్ తీసుకోండి. ఇక్కడ వేరే క్లాస్ నేమ్, ఇక్కడ వేరే క్లాస్ నేమ్ తీసుకోండి. ఓకేనా? చెప్తారా? 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఒక స్క్రీన్ 4 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఒక్కొక్క స్క్రీన్ అంటే ఒక్కొక్క కాలమ్ కి ఎంత విడ్త్ తీసుకోవాలి? యెస్. సో 25% అన్నమాట మనకి. సో ఎప్పుడైనా సరే ఒక రోలో వచ్చేసి మనకి 4 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలంటే ఒక్కొక్క విడ్త్‌కి వచ్చేసి మనకి 25% అని తీసుకుంటాం మనం. ఓకేనా? ఇలా. క్లియర్ ఇది? నెక్స్ట్ అన్‌ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలంటే ఎలాగా? అన్‌ఈక్వల్ కాలమ్స్. ఇక్కడ ఉంటది మనకి అన్‌ఈక్వల్ కాలమ్స్. అన్‌ఈక్వల్ కాలమ్స్ అంటే డిఫరెంట్ క్లాస్ నేమ్స్ తీసుకుందాం. ఇక్కడ చూడండి ఒక పేరెంట్ ఉంది మనకి. ఒక పేరెంట్ డ్యూ తీసుకున్నాను. ఆ పేరెంట్ డ్యూలో మనకి 1 అండ్ 2 కాలమ్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కాలమ్ తీసుకున్నా, ఇక్కడ కాల్1 తీసుకున్నాను. ఎందుకు మనకి కాల్1 అంటే కాల్ అండ్ కాల్1 అనేసి డిఫరెంట్ క్లాస్ నేమ్స్ తీసుకున్నాను అంటే ఇక్కడ అన్‌ఈక్వల్ అన్నమాట మనకి చేయాల్సింది. అన్‌ఈక్వల్ అంటే మనకి 60-40 అవ్వచ్చు. 70-30 అవ్వచ్చు. లేదా 30-70 అవ్వచ్చు. పర్సెంటేజ్ అన్నమాట. సో మనకి టోటల్ విడ్త్ అయితే మనకి 100% ఉండాలి. ఇప్పుడు నాకు ఈ కాల్ అనేసి కాల్1 అనేసి నేను తీసుకున్నాను. ఇప్పుడు కాల్‌లో వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే విడ్త్ 25% చేస్తున్నా, ఫ్లోట్ లెఫ్ట్ చేస్తున్నాను. అంటే కాల్1లో వచ్చేసి విడ్త్ 75% చేస్తున్నా, ఫ్లోట్ లెఫ్ట్ చేస్తున్నాను. అంతే. ఈ ఫ్లోట్ అనేసి మనకి రెండిటికి అప్లై అవుతుంది కాబట్టి దాని పేరెంట్‌కి వచ్చేసి ఓవర్‌ఫ్లో హిడెన్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి మనకి అన్‌ఈక్వల్ గా డివైడ్ అయింది మనకి. అన్‌ఈక్వల్ గా డివైడ్ చేయాలంటే ఇలాగా. అదే గనుక ఇలాంటి ఎక్కడ చూస్తారు అంటే మనకి ఇక్కడ చూడండి. ఈ విడ్త్‌లో చూస్తే మనకి ఈ 2 మనకు అన్‌ఈక్వల్ కాలమ్స్‌లో ఉన్నాయి. అంటే మనకు కనిపిస్తది. కళ్ళకి ఈక్వల్‌గా ఉంది, అన్‌ఈక్వల్‌గా ఉందని మనకు కనిపించేస్తది. ఇక్కడ చూసి ఈ సెక్షన్ చూడండి మనకి మొత్తం. ఈ సెక్షన్ మొత్తం మనకి ఎలా ఉందంటే అన్‌ఈక్వల్‌గా ఉంది. ఇది ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది. అందుకోసం ఇక్కడ 70% ఇస్తాం, ఇక్కడ 30% ఇస్తాం. ఇలాంటి వాటికన్నమాట. ఓకేనా? సో అది అన్‌ఈక్వల్ కాలమ్స్ అన్నమాట. మనకి బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి నీకు కాన్సెప్ట్ చెప్పానా మీకి? బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి నీకు కాన్సెప్ట్ చెప్పానా? ఆల్రెడీ చెప్పాను. బాక్స్ మోడల్‌లో బాక్స్ సైజింగ్ అనేసి. సో ఆ బాక్స్ సైజింగ్ గురించి ఎవరైనా ఏమైనా చెప్తారా? అసలు మనం ఎందుకు యూజ్ చేశాం ఇక్కడ? బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేది ఎందుకు యూజ్ చేశాం? ఎనీవన్ ఆల్రెడీ గుర్తుంటే చెప్పండి నాకు. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి ఎందుకోసం యూజ్ చేశాం మనం? బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి ఎందుకోసం యూజ్ చేశాము ఆ కాన్సెప్ట్‌లో? ప్రాక్టీసింగ్ ఇలా ఉందన్నమాట మీది. ఎవరు ప్రాక్టీస్ సరిగ్గా చేయలేదా? సరే కానీలెండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని చెప్తున్నా సరే మీరు ప్రాక్టీస్ అయితే ఇలా చేస్తున్నారు మీరు. సో బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అంటే మనకి ఏదైనా సరే ఒక కాలమ్‌లో, ఒక విడ్త్‌లో ప్యాడింగ్ గాని, బార్డర్ గాని ఓన్లీ ఈ రెండే. ప్యాడింగ్ గాని, బార్డర్ గాని ఈ రెండే వచ్చేసి విడ్త్ పెరిగే కొద్దీ అవి ఏమన్నా ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటది విడ్త్. ఆ విడ్త్‌నొచ్చేసి మనకి ఇంక్రిమెంట్ అవ్వకుండా ఫిక్స్‌డ్‌గా చేసుకోవాలంటే దాని పేరెంట్‌కి మనం ఏం చేస్తాం అంటే బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి ఒక ప్రాపర్టీ రాస్తాం. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ రాయడం వల్ల ఏమైతదంటే ఆ విడ్త్‌లోకొచ్చేసి ఆ విడ్త్‌నొచ్చేసి అంటే ఆ విడ్త్‌లేకే మనకి ప్యాడింగ్, బార్డర్ అయినా సరే దాంట్లో ఇన్‌బిల్ట్ చేసుకుంటది. సపోజ్ మనకి ఫస్ట్ క్లాస్‌లో ఇక్కడ చూడండి మనకి విడ్త్ 33.33 చేశాం. ఫ్లోట్ లెఫ్ట్ చేశాం. ఇక్కడ మనకి ఇక్కడ ప్యాడింగ్ చూడండి. ప్యాడింగ్ దీనికిస్తుంటే మనం ఏమవుతుంది మనకి ఎక్స్‌ట్రా అయిపోతుంది. చూడండి కిందకొచ్చేస్తుంది మనకి. ఇక్కడ కిందకొచ్చేస్తుంది. సో ఇలాకి రావడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్ కదా మనకి. ఇప్పుడు చూడండి కలర్ గాని దానికి ఇస్తాం మనకి. దానికి ఇస్తున్నాను. ఇలా రాయడం వల్ల మనకి కిందకొచ్చేస్తుంది. అప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్ అన్నమాట. ఇలాంటి కేస్‌లో మనకి ఇది ఇలాగే ఉండాలి, వీటికే రాసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ రాస్తాం. అదే బాక్స్ సైజింగ్. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ మనం ఇవ్వడం వల్ల ఏమైతదంటే ఈ విడ్త్‌లేకే మనకి ప్యాడింగ్ కూడా ఈ విడ్త్‌లేకే ఇన్‌బిల్ట్ అయిపోద్ది మనకి. ఓన్లీ ప్యాడింగ్ అయినా సరే, బార్డర్ అయినా సరే ఓన్లీ వాటిలోకి ఇన్‌బిల్ట్ అవుతది. మిగతాది కాదు. చూడండి ఇప్పుడు ప్యాడింగ్ అయినా, బార్డర్ అయినా ఇలాగొస్తుంది.
మార్జిన్ అనేది మనం వాడకూడదు. మార్జిన్ వచ్చేసి మనకు ఒక డివ్ తీసుకొని దానికే వాడాలి మనం. ఓకేనా? మార్జిన్ వచ్చేసి ఒక డివ్ తీసుకొని వాటికే యూజ్ చేయాలి. ఒక డివ్ తీసుకొని ఎక్స్ట్రా డివ్ తీసుకొని వాటికి మార్జిన్ ఇస్తేనే అప్లై అవుతది. వీటికి ఇస్తే మనకు అప్లై అవ్వదు. మార్జిన్ అనేది సెపరేట్ అన్నమాట. ఇట్లా ప్యాడింగ్ అండ్ బార్డర్ ఏదైనా సరే విడ్త్‌లోకే ఇచ్చేసి వాటికి ఇన్‌బిల్ట్ అవ్వాలనుకుంటే బాక్స్ అయ్యి బార్డర్ బాక్స్ అనేది యూజ్ చేయాలన్నమాట మనం. ఓకేనా? సో ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. మీరు కావాలంటే చూడండి ఒకసారి. ఇలాగనే ఇవ్వచ్చన్నమాట మీరు. ఓకేనా? నేను ఇలా అయితే మీకు ఇవ్వట్లేదు. నేను నార్మల్ చెప్పిన మెథడ్‌లోనే నేను ఇస్తున్నాను మీకు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. సో అది యూజ్ చేయాలి. సబ్జెక్ట్ ప్రకారం ఒక ప్రొఫెషనల్‌గా మనం చేయాలి అనేసి అనుకుంటే అలాగే చేయాలి మనం. ఓకేనా? నేను నార్మల్‌గానే మీకు సెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ట్రై చేయండి మళ్ళీ తర్వాత. ఇప్పుడు దీనికి షాడో అప్లై చేసి చూపిస్తాను మీకు. దీన్ని హోవర్ చేసినప్పుడు షాడో ఎలా అప్లై అవుతది. అంటే మనకి ఏదైనా సరే 3D ఫార్మాట్‌లో మనకు అప్లై అవుతది కదా! షాడో అనే కాన్సెప్ట్ మీకు చెప్పానా? చెప్పలేదా? షాడో. షాడో కాన్సెప్ట్ చెప్పలేదా ఎవరికీ? సరే. ఈ ఎస్‌టివై అనేసి నేను ఇస్తున్నా. ఈ ఎస్‌టివై అనే బాక్స్‌కి నేనేం చేస్తున్నా అంటే హోవర్ చేసినప్పుడు, మనకి షాడో అప్లై అవ్వాలి. సో మనకి షాడో 2 టైప్స్ అన్నమాట. ఒకటి టెక్స్ట్‌కి ఇచ్చే షాడో అండ్ బాక్స్‌కి ఇచ్చే షాడో. బాక్స్‌కి ఇచ్చే షాడోనొచ్చేసి బాక్స్ షాడో అంటారు. టెక్స్ట్ షాడోని టెక్స్ట్ షాడో అంటారు. టెక్స్ట్‌కి ఇచ్చే షాడోని టెక్స్ట్ షాడో అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి నార్మల్‌గా ఉంది. హోవర్ చేసినా నార్మల్‌గా ఉంది. ఇప్పుడు ఈ స్టైల్ వచ్చేసి మనకి హోవర్ చేస్తే బాక్స్ షాడో, బాక్స్ షాడో. ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఉంటాయి. అంటే మొత్తం ఓవరాల్‌గా 4 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ మనకి ఎక్స్ యాక్సిస్. తర్వాత వాల్యూ మనకి వై యాక్సిస్. తరువాత వాల్యూ మనకి బ్లర్‌నెస్ అన్నమాట. అండ్ తరువాత వచ్చే వాల్యూ ఆ షాడో యొక్క కలర్ అన్నమాట మనకి. సో కలర్ ఏమి ఇస్తున్నా అంటే నేను స్కై బ్లూ ఇద్దాం అనుకుంటున్నాను. కలర్ స్కై బ్లూ. చూడండి. రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు హోవర్ చేసినప్పుడే చూడండి. షాడో వచ్చింది చూడండి మనకి. షాడో వస్తుంది. ఇన్ కేస్ మనకి ఈ స్కై బ్లూ మనకు కనపడలేదు అనుకోండి బ్లాక్ ఇచ్చేయండి. బ్లాక్ కలర్. రిఫ్రెష్. చూడండి. ఇప్పుడు 3D అంటే ఒక ఓవర్ వ్యూ పైకొచ్చినట్టు ఉంది చూడండి మనకి. ఇలా షాడో అన్నమాట. అదే గనక టెక్స్ట్‌కి ఇస్తాను. టెక్స్ట్‌కి ఇచ్చేదాన్ని టెక్స్ట్ షాడో అంటారు. ఏ టెక్స్ట్‌కి ఇస్తాను స్టైల్‌లో ఉండి హెచ్3కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. అంటే డైరెక్ట్‌గా మనకి స్టైల్‌లో ఉండే హెచ్3 స్టైల్‌లో ఉండి హెచ్3కి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నా. దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ షాడో అంటారు. టెక్స్ట్ షాడో. సేమ్ వీటికి కూడా ఇదే వాల్యూస్ ఉంటాయి మనకి. ఇక్కడ బ్లాక్ ఇవ్వకుండా నేను వేరే కలర్ ఇస్తాను నేను. హెచ్3కి వచ్చేసి మనకి ఫస్ట్ మనకి టెక్స్ట్‌కి ఒక కలర్ ఇచ్చుకుందాం. కలర్ వచ్చేసి రెడ్ ఇచ్చుకుందాం మనకి. అండ్ మనకి షాడో కలర్ వచ్చేసి మనకి స్కై బ్లూ ఇద్దాం. స్కై బ్లూ. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. రిఫ్రెష్. చూడండి మనకి. షాడో వచ్చింది మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో అండ్ అండ్ ఇన్ కేస్ మీకు ఆ షాడో కనపడలేదనుకోండి బ్లాకే ఇచ్చేయండి. ఆ షాడో కనపట్లేదు. సో మీకు ఏ కలర్ అయితే మనకి సూటబుల్ అవుతదో అది ఇచ్చేయండి షాడో. చూడండి. హోమ్‌లో వచ్చేసి మనకి షాడో. చూడండి దీన్ని హోవర్ చేస్తే మనకి షాడో వస్తుంది మనకి. అండ్ వాటిని చూస్తే మనకి షాడో వస్తుంది. అండ్ ఇక్కడ కార్నర్స్ చూడండి మనకి ఏదైనా సరే కర్వ్ షేప్‌లో మీరు ఇచ్చుకోవాలి అంటే మనకి ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రాసామో బ్యాక్‌గ్రౌండ్ కలర్ దేనికైతే రాసామో దానికే మీరు బోర్డర్ రేడియస్ అప్లై చేయాలి. అప్పుడు వాటికి మాత్రమే మనకు అప్లై అవుతది. బోర్డర్ రేడియస్. ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాను. చూడండి మనకి బోర్డర్ రేడియస్ వచ్చేసి 10 పిక్సెల్. చూడండి. సో ఇలా. సో ఇంత నీట్‌గా మనం చేసుకోవచ్చన్నమాట. కలర్స్ ఇవన్నీ మన కాలమ్స్ యూజ్ చేసుకొని మనం ఇలాగా. సో ఇప్పటి వరకు మనకు చెప్పిన క్లాస్ మొత్తంలో ఈ ప్రాజెక్ట్ మీరు డిజైన్ చేసేయొచ్చు. సో ఇదే ప్రాజెక్ట్ నేను ఇస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి మీకు పంపించే క్లాస్‌లో వచ్చేసి మనకి ఇక్కడ పీఎస్‌డీ ఫార్మాట్ 5 అనేసి, పీఎస్‌డీ ఫార్మాట్ 7 అనేసి ఉంటది. వీటిలో వచ్చేసి సో పీఎస్‌డీ 5 అని చేయండి. ఈజీగా ఉంటది ఇది. లేకపోతే ఇది చేయకపోతే ఇంకొకటి పంపిస్తాను నేను. ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి మీరు. అది కాకపోతే ఇంకొక వాల్యూ, ఇంకొక ప్రాజెక్ట్. సపోజ్ టెంప్లేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండ్ మన దగ్గర మై టాస్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ అదర్స్ అండ్ టేక్ పీఎస్‌డీస్. ఇక్కడ చూస్తే మనకి సో ఈజీగా ఉండేది ఇస్తాను నేను. ఏదైనా సెలెక్ట్ చేసి
ఇది బాగానే ఉంటది మనకి. ఇదైనా మనం నీట్‌గా చేయొచ్చు మనకి. అండ్ ఇది కూడా నీట్‌గా ఉంటది మనకి. సో ఇది కాకపోతే నేను ఇంకా ఈజీగా ఉండేది ఇస్తాను వాటికంటే. సో ఇది బాగానే ఉంటది. ఇది అండ్ ఇది అండ్ ఇది బాగానే ఉంది. సో ఇది ఎంత? పిహెచ్డి ఫార్మాట్ 3 అన్నమాట. పిహెచ్డి ఫార్మాట్ 3. సో ఇది కాపీ చేసుకున్నాను అండ్ మీకే ఇస్తాను ఇది. సో ఇది కూడా ట్రై చేసి ఇది కూడా ట్రై చేయండి మీరు. సో నేను ఈజీగా ఉండేటివి పంపిస్తాను. ఫస్ట్ ఈజీగా ఉండేది చేసి మళ్ళీ తర్వాత టఫ్‌గా ఉండేటివి మళ్ళీ ఏదైనా సరే మీరు చేయగలరు. ఫస్ట్ మనకి ఒకటి కాన్ఫిడెంట్ వచ్చింది అనేసి అనుకుంటే మళ్ళీ తర్వాత మీరు చేయగలరు. సో 7థ్ వదిలేండి. మనకి ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ట్రై చేయండి. ఇది గాని అండ్ ఇది కానీ. సో ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను దీని గురించి క్లియర్‌గా. ఈ వీడియో మీరు క్లియర్‌గా చూస్తే ఈ ప్రాజెక్ట్ గురించి మీకు అర్థమవుతది. సో ఈ వీడియోలో నేను చెప్పాను కాబట్టి మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? సో రేపు క్లాస్ లేదు మనకి. సో మండేకొచ్చేసి నాకు సబ్మిట్ చేయాలి మీరు ఇది. సో మీ ఓన్‌గా ఇప్పటివరకు చెప్పిన క్లాసులన్నీ బేస్ చేసుకొని మీరు ఈ టాస్క్‌ని మీ ఓన్ వేలో మీరు ఎలా చేస్తారు? నాకు ఎవ్రీవన్ నాకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తేనే నాకు అటెండ్ అవ్వండి. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదనుకుంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. ముందే చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. నాకు డెఫినిట్‌గా మీరు వర్క్ చేస్తానంటే జాయిన్ అవ్వాలన్నమాట. వర్క్ చేయలేదా మీకు సర్టిఫికేట్ కావాలన్నా మనీ పే చేసేయండి సర్టిఫికేట్ ఎత్తుకొని వెళ్ళిపోండి. డైలీ జాయిన్ అయ్యి ఏదో టైమ్ పాస్ చేయడం అయితే వేస్ట్ అన్నమాట. సో మీకు సర్టిఫికేట్ కావాలంటే మనీ పే చేసి మీ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తాను. లేదు మీకు వర్క్ కావాలంటే నేను చెప్పిన వర్క్ ఇన్ టైమ్‌లో మీరు చేయండి. ఎవరైతే యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారో ఆ యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేసే వాళ్ళకి డెఫినిట్‌గా నేను సర్టిఫికేట్ అయితే ఇస్తాను. ఎక్స్‌ట్రా సర్టిఫికేట్ నేను ఇస్తాను. నాకు అనిపించాలి మీరు యాక్టివ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారసి. ఏదో మధ్యలో అంటే అలా ఇవ్వనన్నమాట. నాకు యాక్టివ్‌గా నేను అడిగిన క్వెషన్స్‌కి నాకు ఆన్సర్ చేయాలి. అండ్ నేను ఇచ్చిన టాస్క్‌లు నీట్‌గా చేశారనుకోండి ఎవరైనా, ఆ నీట్‌గా నేను అబ్జర్వ్ చేస్తాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. బూట్‌స్ట్రాప్ 3లో ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. బూట్‌స్ట్రాప్ 4లో ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. అండ్ పీహెచ్‌పీలో ఒక ప్రాజెక్ట్ ఇస్తాను. యాంగులర్ తీసుకునే వాళ్ళకి యాంగులర్‌లో ప్రాజెక్ట్ ఇస్తాను. పీహెచ్‌పీ తీసుకుంటే పీహెచ్‌పీలో ప్రాజెక్ట్ ఇస్తాను. సో ఈ బ్యాచ్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ వరకు అందరూ కామన్ గానే కంటిన్యూ అవుతారు. తరువాత స్ప్లిట్ అవుతారు. యాంగులర్ నేర్చుకుంటే యాంగులర్‌కెళ్తారు. పీహెచ్‌పీ నేర్చుకుంటే పీహెచ్‌పీకి స్ప్లిట్ అవుతారన్నమాట. ముందే చెప్తున్నాను. వర్క్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవ్వండి. వర్క్ వద్దు మాకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే మనీ పే చేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తాను. లేదు నాకు క్లాస్‌లు అర్థం కావట్లేదు. సో నాది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అనేసి అనుకుంటే వద్దు అనేసి అనుకుంటే క్లాస్‌లు ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు. లెఫ్ట్ అయిపోవచ్చు గ్రూప్‌లో నుంచి. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదు గ్రూప్‌లో లెఫ్ట్ అయిపోండి. సో నాకి మండే వరకైతే ఫీజ్ అయితే పే చేయండి. ఎవరైతే కన్ఫర్మ్ అవుతారో, ఎవరైతే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో మండే వరకైతే ఫీజ్ అయితే పే చేయండి. ఓకేనా? ఇంతవరకు ఏందంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని మీరు చూసిన తర్వాతనే మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే. నేను గెయిన్ అవ్వగలను. ఓకే. నాకు ఓకే. కాన్ఫిడెంట్ ఉంది అనేసి అనుకుంటే కంటిన్యూ అవ్వండి. అందుకోసమే నేను మెయిన్ వచ్చేసి ఫీజ్ స్టార్టింగ్‌లో నేను తీసుకోను. ఎవరికైతే వాళ్ళకి నేను చెప్పే టీచింగ్ నచ్చుతాదో వాళ్ళు కంటిన్యూ అవ్వండి. మిగతా వాళ్ళు డ్రాప్ అయిపోవచ్చు. నో ప్రాబ్లమ్. నాకు ఫీజ్ ఏం పే చేయనవసరం లేదు. డ్రాప్ అయిపోయేవాళ్ళు. ఎవరికైతే మెయిన్ సబ్జెక్ట్ కావాలనుకుంటే నా దాంట్లో సబ్జెక్ట్ ఉంటదన్నమాట. తరువాతనే మనీ అడుగుతాను నేను. ఓకే. దిస్ ఈస్ టుడే క్లాస్. సో ఈ 2 టాస్క్‌లో మీకేదైనా డౌట్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఎక్స్‌ప్లెయిన్ చేయించుకోవచ్చు. అండ్ ఇవాళ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. అండ్ మండే లోపు నాకు సబ్మిట్ చేయండి. మండే మీరందరూ చేసే ప్రాజెక్ట్‌ని నేను చూస్తాను. చూసిన తర్వాత నేను తర్వాత ప్రాజెక్ట్ చెప్తాను. ఒక ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటది? ఆ ప్రాజెక్ట్‌ని ఎలా తీసుకోవాలి? ఆ ప్రాజెక్ట్‌ని ఎలా చేస్తామనేసి చెప్తాను. కానీ ఇదంతా ఒక సింగిల్ పేజే నేనిచ్చేది. మీకన్నీ ఇక్కడ చూస్తే మనకి మెనూ బార్‌లో హోమ్, అబౌట్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ అన్ని పేజెస్ ఉన్నాయి. మనం చేసేదంతా ఓన్లీ ఒక హోమ్ పేజ్ మాత్రమే చేస్తున్నాం ఇప్పుడు. ఒక వెబ్‌సైట్‌లో మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉంటాయి. మనం చేసే వెబ్ పేజ్ ఒకటే మనకిప్పుడు. మల్టిపుల్ వెబ్ పేజెస్ వచ్చేసి మళ్ళీ రిమైనింగ్ మనకు ఆ వెబ్ పేజ్ ఎలా ఉంటదనేసి దాన్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేస్తామన్నమాట. ఈ వెబ్ పేజ్ మీరు చేస్తే మీకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అనేది మీకు క్లారిటీ వస్తది. అండ్ ఎక్స్‌పీరియన్స్ వస్తది మీకు. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. దిస్ ఈస్ టుడే క్లాస్.
థ్యాంక్ యూ.